ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. లక్షట్పేటలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. లక్షట్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని దండపల్లి, లక్షట్పేట్ మండలాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదారి తిరుపతి. పరస్పర ఆరోపణలు, విమర్శలతో పోటీ పడుతున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి. లక్షట్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్పీఆర్ గార్డెన్లో దండేపల్లి, లక్షట్పేట్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 83 మంది లబ్ధిదారులకు 83,09,628 రూపాయల చెక్కులను మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులు 174 మంది లబ్ధిదారులకు 45,08,000 రూపాయలను చెక్కులను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంచిర్యాల నియోజకవర్గంలో నా మీద నమ్మకంతో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కుటుంబ పెద్దగా నాకు సహకరించి గెలిపించిన నాకు ఎమ్మెల్యేగా బాధ్యతలు ఇచ్చిన మీ రుణం మర్చిపోకుండా ఇచ్చిన వాగ్దానాలు తప్పనిసరిగా నెరవేరుస్తానని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు 100% నెరవేరుస్తానని, మిగిలినవన్నీ ఏమైనా ఉంటే త్వరలోనే నెరవేరుస్తానని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డ 17 నెలల్లో సీఎం సహాయ నిధి నుండి 2,067 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి శ్రమ, కష్టం దాదాపు గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కొందరు నాయకులు, కార్యకర్తలు అయితే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టినట్టు అది వాళ్ళకంతే. తప్పకుండా చెప్తున్నాను, మీకు మళ్ళీ చెప్తున్నా, ప్రతి సందర్భంలో చెప్తాను. ఈరోజు వచ్చాను ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కుటుంబ సభ్యునిగా, కుటుంబ పెద్దగా అనుకొని నన్ను గెలిపించి నా మీద ఏదైతే బాధ్యత, మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించారో తప్పకుండా గడిచిన 16 నెలల నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఒకటి, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తర్వాత ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేసినా అవన్నీ చేసుకుంటూ, వాటితో పాటు మన నియోజకవర్గానికి నేను ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేసినో ప్రతి ఒక్క వాగ్దానం 100% నెరవేర్చడం జరిగింది. దాదాపు అయిపోయినాయి, పనులు స్టార్ట్ అయినాయి. మిగిలిన ఏవైతే ఎన్నికలు చెప్పని, ఎన్నికలకు సంబంధం లేని కూడా చాలా కార్యక్రమాలు చేసినాం. ఇప్పటి వరకు నేను గెలిచిన 16 నెలలు 17 నెలలు అయిపోయింది. 17 నెలల్లో 2,067 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి
లబ్ధిదారులకు చెక్కులు ఇప్పించడం జరిగింది. ఈ ఒకరు కలుపుకొని ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చేసి 1935 ఈ రోజుతో, అంటే ఈ రోజు రేపు ఇచ్చే కలుపుకొని ఇస్తున్నాం. ఇవి దాదాపు 2 కలిపి 4002 అయినాయి. సీఎం రిలీఫ్ కానివ్వండి, మన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ. ఈ 4200 వాళ్ళ 20 ఏళ్ళ టర్మ్లో ఇప్పుడు ఇవ్వాలి. 20 ఏళ్ళు 30 ఏళ్ళ టర్మ్లో ఎవరు ఇవ్వాలి. ఈ దేశం 16 నెలలు ఇచ్చిన నా కోరిక ఒకటంటే ఎవరికి అనారోగ్యం రావాలని కోరుకోవడం లేదు. కాకపోతే ఎవరికి అవసరం ఉన్నా ఖచ్చితంగా చేస్తాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి మంచిర్యాల నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక మతి భ్రమించి మాజీ ఎమ్మెల్యే విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదారి తిరుపతిలో మాజీ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కమిషన్లతోనే తన పదవీ కాలాన్ని వెళ్లదీశాడని, నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించలేక ప్రారంభోత్సవాలతోనే అభివృద్ధిని చూపించాడని విమర్శించాడు. మంచిర్యాల పట్టణ ప్రజలు పడుతున్న కష్టాలు చూసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలు కలిగిన మహాప్రస్థానాన్ని 100 రోజుల్లోనే నిర్మించి ప్రారంభించడం జరిగిందని, అంతేకాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి 250 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని, 2027 ఏప్రిల్ నాటికి హాస్పిటల్ నిర్మాణం పూర్తయి ప్రారంభిస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నియోజకవర్గ మంచిర్యాల పట్టణ అభివృద్ధికి కంకణం కట్టుకొని కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే విమర్శలు మానుకొని మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి కలిసి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మతి భ్రమించిన దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ మతి స్థిమితం కోల్పోయిన మాజీ మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు గారు, నడిపల్లి దివాకర్ రావు గారు, ఎల్లంపల్లి దివాకర్ రావు అని పేరు కూడా మరి వచ్చిన మాట మీరు గుర్తుంచుకోవాలి. ఇష్టారీతిన ఈ మంచిర్యాల నేను 20 ఏళ్ల కొంటి అభివృద్ధి చేశానని నిన్న ఛాతి చర్చుకుంటూ రాజకీయం లేకపోతే నా పరిస్థితి బాగాలేదనే స్థితికి దిగజారి ఇష్టారీతిన మరి ఆరోపణలు అనుకోండి చేస్తూ మరి ప్రజల్లో ఏదో ఉండాలనే ఉద్దేశంతో మరి మాట్లాడిండు. మీరు మరి పగటి కాళ్ళు కారణం ఆపితే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి లాస్ట్ ప్రెస్ మీట్లనే మరి మా నాయకుడు కూడా చెప్పారు, మిమ్మల్ని మరి మీ ఫ్యామిలీ వాళ్ళు తీసుకుపోయి ఎక్కడైనా మరి మంచి హాస్పిటల్లో చూపెడితేనే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఈరోజు ప్రజలు కూడా అదే విధంగా మరి అనుకుంటారు. ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా కూడా ఈరోజు మరి దివాకర్ రావు గారు కళ్ళు కనబడతలేవా, అసలు దివాకర్ రావు ఏం చేసి ఇన్ని రోజులు ఇప్పుడెందుకు ఇట్లా మాట్లాడదని చెప్పేసి మరి మాట్లాడే పరిస్థితికి మరి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నామంటే నీ మాటలు ఇక మధ్యలో ప్రజలు కాదు కదా, మీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితులు లేదని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మహాప్రస్థానం ఒక అద్భుతమైన నిర్మాణం మన మంచిర్యాలలో జరిగింది. అది నిర్మించింది ప్రజలు ఉన్న తాశతో. ఈ మంచిర్యాల గత 30 ఏళ్ళుగా అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని చెప్పే ఉద్దేశంతో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో దాదాపుగా 4వ స్థానంలో అంటే మెజార్టీ పరంగా ఎవరికి లాంటి పరంగా మరి మెజార్టీ ఇక్కడ ఇచ్చి ప్రజలు ఇచ్చి గెలిపించుకోరంటే దానికి తగ్గట్టుగా మరి ప్రేమ్ సాగర్ గారు మరి కాలికి బట్ట కట్టుకొని అనుక్షణం ఇటు సెక్రటరియట్ కానుంచి మినిస్టర్ల కానుంచి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క అధికారికి నిరంతరం కలుస్తూ ప్రతి ఒక్క పనిని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ మరి చేస్తున్నటువంటి ఘనత ప్రేమ్ సాగర్ గారు. ముందుగా మరి మా ప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా సౌర విద్యుత్తుతోని మంచి గ్రీనరీతోని పర్యావరణానికి మరొక తోడ్పాటు అయ్యే విధంగా నిర్మాణం చేపెడితే ఇండ్లలో పొగొస్తుంది, శవంగాలు పెడితే ఇక్కడ వస్తుంది. నేను ఎకరం చూసిన మరి ఎకరం వ్యాపారస్తుల దగ్గర పీడించి వాళ్ళ వసూలు చేసి 1 లక్షల విలువ గల భూమికి మరి దాదాపుగా 1,20,00,000 పెట్టి నేను ఉన్న ఆ భూములనే కట్టాలని చెప్పేసి మళ్ళీ నిన్న కూడా మాట్లాడడం జరిగింది. దివాకర్ రావు గారు నీకు సిగ్గుంటే ఇలా చిన్నపిల్లలకు కూడా చాక్లెట్ తింటే దగ్గొస్తారు తినకు అంటే రెండోసారి ఒక దెబ్బ కూడా సైలెన్స్గా తినకుండా ఉంటారు.
ఆ మాత్రం లేకుండా అసలు సంవత్సరం దగ్గర నుండి మా మంచిర్యాల ఒక స్థాయిలో ఎన్ని ప్రెస్ మీట్లు అలాంటి ప్రెస్ పెడుతున్నాం, చెప్తున్నాం, అయినా కూడా ఇంటలేడు. ఈ నిజంగానే మంచి హాస్పిటల్ చూపెట్టాల సందర్భం వచ్చింది. ఇప్పుడు నిన్న మా ప్రస్థానం 4 కోట్లు అయితే 11 కోట్లు లాంచారట. అంటే అక్కడ అధికారులు లేరా? ప్లానింగ్ డిపార్ట్మెంట్ లేదా? నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మన నిద్ర మీద అనుకుంటున్నావా? ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఏది ఎక్కడ అవసరం. ఈరోజు ప్రజలు పడుతున్న తిప్పలను 30 ఏళ్ళుగా మీరు చేసిన ఏదైతే ఈ నాన్ సెన్స్ ఏదైతే మీరు చేసిరో మంచిర్యాలలో దానన్నిటిని కప్పిపుచ్చడానికి మీరు ఏదో ఆడుతున్న అబద్ధాలు ఇవన్నీ చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు మహాప్రస్థానాలను ఒకసారి అడుగుపెట్టు, నీకు తెలుస్తుంది అది మహాప్రస్థానం కాదు, ఒక మహాప్రపంచం లెక్క కనబడుతుంది. అంత అద్భుతంగా మా ప్రేమ సార్ నిర్మించారు. అయినా కూడా కళ్ళూరువైన నీకు ఈరోజు మహాప్రస్థానం మీద మరి ఎట్లా మాట్లాడడానికి అనిపిస్తుంది? ఏదైతే 11 కోట్లు లేకుంటే 4 కోట్లు అని చెప్పేసి అంటున్నావు కదా, నీకు నిజంగా ఇంత ముందు ఎప్పుడన్నా గతంలో ఏదైనా నిర్మాణం చేపట్టి లెక్కలేసుకుంటే నీకు తెలిసేది. అసలు నువ్వు ఈ మంచిర్యాల ఏదైనా అభివృద్ధిని చేసినవా? ఎప్పుడన్నా ఈ మంచిర్యాల ప్రజల గురించి ఆలోచించినవా? ఆలోచించి ఉంటే నిర్మాణాలు చేసి ఉంటే నీకు లెక్కలు చేసేటి అదేవిధంగా నువ్వు ఉండేటోని. నీకు ఎక్కడ వెల్లంపల్లి ప్రాజెక్టు పట్టదా? దాంట్లో నుంచి డబ్బులు మింగినామా, తిన్నామా, ఉన్నామా, పన్నామా అనేది ఉందే తప్ప నీకు ఏ రోజు కూడా ఈ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు వీళ్ళకి ఏదో చేయాలని చెప్పేసి అనే ఆలోచన నీకు లేదు. ధర్మం అదేదో న్యాయం గురించి మరి ప్రేమసారావు మాట్లాడని చెప్పేసి నిజంగా 20 ఏళ్ళు నిన్ను న్యాయంగా నువ్వు ఎలాంటి పని చేయకుండా అభివృద్ధి చేయకుండా న్యాయంగా నిన్ను ప్రజలు గెలిపిస్తే నువ్వు అధర్మానికి తోడై ధర్మంగా ప్రజలకు అభివృద్ధి చేయాల్సింది పోయి ఆ ధర్మాన్ని పక్కకు పెట్టి ఈరోజు ఎక్కువ అభివృద్ధి చేయకుండా ఇక్కడ మంచిర్యాల ప్రజలను ముంచిన కడతని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు ప్రతిసారి ఏదంటే ప్రేమసాగర్ రావు గారు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం తీసుకొని ప్రజల ఆదరణ పొందుతున్న ప్రతిసారి కూడా ఏదో ఒక నిరాధారమైన ఆరోపణ చేస్తూ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గుండెలు బాదుకొని గట్టిగా అరిచి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దివాకర్ రావు గారికి మతి స్థిమితం కోల్పోయి ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. అతన్ని హాస్పిటల్లో చూపించడానికి మేము సూచన చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. దివాకర్ రావు గారు మీరు ఒకసారి ఆలోచించండి. 20 ఏళ్లలో నువ్వు చేయలేని అభివృద్ధిని ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు చేసి చూపిస్తున్నారు. నీకు చేతనైతే ధైర్యము దమ్ము ఉంటే మేము వస్తాం, మా ఎమ్మెల్యే గారు అవసరం లేదు. పూర్తి ఆధారాలతోటి సబ్జెక్టుతోటి జీవులతోటి మేము రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు చేతనైతే నీ కొడుకుని తీసుకొచ్చుకుంటావో, నీ పక్కన టీఆర్ఎస్లో ఎవరు తీసుకొచ్చుకుంటావో, ఎక్కడికంటే మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో నీవు అక్కడ ఐబీలో ఇంటిగ్రేట్ మార్కెట్ అని చెప్పి దాన్ని కట్టినప్పుడు మా ప్రేమసాగర్ రావు గారు చెప్పడం జరిగింది, నీవు కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇక్కడ నువ్వు ఇక్కడ మార్కెట్ కడతావు, దీన్ని మేము వచ్చిన తర్వాత కూలగొట్టి ప్రజలకు అంకితం చేసి ప్రజల సౌకర్యార్థం ఇక్కడ మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పడం జరిగింది. దాన్ని ఆ రోజు కూలగొట్టినప్పుడు కూడా ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నప్పుడు కూడా నువ్వు నిరాధారమైన ఆరోపణలు చేసినావు. దీనికి జీవో రాలేదు, దీనికి డబ్బులు లేవు, ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని మేము అడుగుతాం, నేను ప్రశ్నిస్తున్నాం. 50 కోట్ల రూపాయల శాంక్షన్ అయినాయి, 250 కోట్ల రూపాయల జీవో కూడా విడుదలైంది. నీవు ఈ నియోజకవర్గానికి ప్రత్యేకించి తీసుకొచ్చిన నిధులు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకించి చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? ఒక టీఆర్ఎస్ భవనం తప్ప. నీకేదో నీ అత్తగారింటికి ల్యాండ్ ఉన్నాయని చెప్పి 2018లో అనౌన్స్ చేసుకున్నావు. 2018 నుంచి నీవు ఎలక్షన్ అయ్యే వరకు 5-6 సంవత్సరాల నుంచి కనీసం ఒక 50 కోట్ల రూపాయలైనా తీసుకొచ్చి నువ్వు అక్కడ పనులు స్టార్ట్ చేసినావా? ఎందుకు స్టార్ట్ చేయరో దానికి సమాధానం చెప్పాలి. నీ ఇంటికాడ ఫ్లెక్సీ పెట్టుకుంటే అంతర్గా బ్రిడ్జ్ అయిపోతుందా? మాటలు కాదు, కొబ్బరికాయలు కొట్టడం కాదు. నిజమైన ప్రజల అభివృద్ధి కావాలంటే, ప్రజల అభివృద్ధి చేయాలంటే నువ్వు పని చేసి చూపించి అప్పుడు మాట్లాడాలి. ఇంకొక విషయం, మహాప్రస్థానం అనేది ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కిరాయికున్న వాళ్ళు కానీ బీద వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు కరోనా సమయంలో కానీ వర్షాకాలం వస్తే కానీ ఒక్కొక్కరు రోడ్ల మీద దాన సంస్కారాలు చేసి ప్రజలందరూ బాధపడుతున్నారని చెప్పి పెద్దలు ప్రేమసాగర్ రావు గారికి మంచి ఆలోచన వచ్చి ఆ ఆలోచనతోటి ఇక్కడ ఈ మహాప్రస్థానం నిర్మించాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని అహర్నిశలు కష్టపడి 100 రోజులు అక్కడ ఆ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా ఏమాత్రం అభివృద్ధి చేయలేని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెడుతూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారని బీజేపీ మాజీ అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి తెలిపారు.
మంచిర్యాల పట్టణంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథ్ వీర్రవెల్లి మాట్లాడారు. గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం గత ఎమ్మెల్యే తన పదవి కాలంలో ప్రారంభోత్సవానికి మాత్రమే నోచుకుందని, ప్రస్తుత ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణాన్ని రద్దు చేసి వేరొక చోట బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేయకుండా మంచిర్యాల ప్రజల బ్రిడ్జ్ కలను చెరిపేశారని అన్నారు. మహాప్రస్థానం నిర్మాణానికి గత ఎమ్మెల్యే ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేశాడని, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా నూతనంగా మహాప్రస్థానం నిర్మాణం చేపట్టి రెండింతలు డబ్బులు వసూలు చేశాడని, వసూలు చేయడంలో ఇద్దరు సమానులేనని అన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి అసభ్యకరమైన భాషలతో ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నారని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విమర్శలు మానుకొని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలయ్యేలా దృష్టి సారించాలని, రైతుల నుండి ధాన్యం కొనుగోలులను ఎలాంటి అవకతవకలు, కమిషన్లు లేకుండా కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరి ప్రెస్ మీట్లు చూస్తే మనము దివాకర్ రావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రేమ్సాగర్ రావు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు దోసుకుంటున్నావు, నువ్వు దోసుకుంటున్నావు, నువ్వు దోసుకుంటున్నావు. ఇప్పుడు ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే అయితే దివాకర్ రావు ప్రెస్ మీట్లో కూడా నువ్వు దోసుకుంటున్నావు, నువ్వు దోసుకుంటున్నావు, నువ్వు దోసుకుంటున్నావు. ఇక వేరే సబ్జెక్ట్ లేదు ఇక్కడ వేరే ఏ సబ్జెక్ట్ లేదు. నువ్వెంత దోసుకున్నావు, నేనెంత దోసుకున్నావు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన కొడుకు వసూలు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు, వ్యాపారస్తుల దగ్గర వసూలు, అయ్యా కొడుకు ఇద్దరు కలిసి వసూలు వేసి ఈయన ఎమ్మెల్యే అయినాక ఇక ఈయన ఒక పెద్ద ముఠానే పెట్టి ఒక గ్యాంగ్ పెట్టి ఈయన వసూలు. కానీ అభివృద్ధి విషయానికి ఆయనే 5 సంవత్సరాలు గోదావరి మీద బ్రిడ్జ్ కడుతున్నా అని పటాకాలు కొట్టిండు, మిఠాయిలు వంచిండు, బైక్ ర్యాలీలు తీసిండు. 5 సంవత్సరాలు గోదావరి వంతెన పేరు మీద కాలయాపన, ఆఖరికి ఒక కాంట్రాక్టర్కి టెండర్ ఇచ్చిండు. ఈయన రాగానే ఏం చేసిండు, ఆ కాంట్రాక్టర్ అయితే నాకు కమిషన్ రాదని ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ చేసి నేను ముల్కల్ల నుంచి కొత్తగా ఒక బ్రిడ్జ్ కడతా అని ఈయన మొదలు. ఇవాళ అదే కాంట్రాక్టర్ పని ప్రారంభిస్తే ఇవాళ ఇప్పటి వరకు ఆ బ్రిడ్జ్ అయిపోతుంది. మంచిర్యాల పెద్దపల్లి ప్రజలకు పోను రాను దాదాపు 40 కిలోమీటర్లు తగ్గుతారు. ఇద్దరు పొద్దున కమిషన్ల కొరకు కకృతి పడి వచ్చిన బ్రిడ్జిని, టెండర్ అయిన బ్రిడ్జిని ఇలా క్యాన్సిల్ చేశారు. నువ్వు కొత్తగా ఇంకొక బ్రిడ్జ్ కట్టు ముల్కలన్న ఎవరద్దంటారు. ఖానాపూర్ నియోజకవర్గానికి గోదావరి మీద 3 వంతెనలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే 4వ వంతెన కొరకు ప్రపోజల్ తీసుకొచ్చారు. మంచిర్యాల నియోజకవర్గము ఇంత పెద్ద కార్పొరేషన్, ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ గోదావరి మీద ఒక బ్రిడ్జ్ లేదు. ఆ బ్రిడ్జ్ కాంట్రాక్టర్కి ఇచ్చిన బ్రిడ్జ్ని పని పూర్తయినాక నువ్వు కొత్త బ్రిడ్జ్ ఒకటి కట్టు. రోజు రోజుకి జనాభా పెరుగుతుంది, రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతుంది, బ్రిడ్జ్లు అవసరం మనకు. కానీ దాన్ని నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు? ఆ బ్రిడ్జ్ని రద్దు చేసి 2 లక్ష్మీ డాగీస్ నుంచి రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు గోడ మీద ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టుకున్నాడు. ఇట్లా రోజు ఆయన ఫ్లెక్సీ చూసుకున్నాడు. ఆయన అట్లా చేసి ఈయన ఏం చేసిండు, ఎలక్షన్లప్పుడు 6 నెలల్లో రాజీవ్ నగర్కి ఫ్లైఓవర్ పని ప్రారంభిస్తా అని చెప్పి 18 నెలలు అయింది. ఇవాళ రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ పోయింది. ఇంతకుముందు మనం చూస్తుంటే ఫ్లైఓవర్ మీద రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు అయితే లేవంటే నరేంద్ర మోదీ గారి పుణ్యాన, కేంద్ర ప్రభుత్వం పుణ్యాన కొత్తగా జాతీయ రహదారి అవడం వలన ట్రాఫిక్ మంచిర్యాలకు వస్తలేదు. శ్రీరాంపూర్ నుంచి క్యాతన్పల్లి, మందమారి అట్లా పోతుంది ట్రాఫిక్. అందుకనే ఇవాళ మనము ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక డంప్ యార్డ్, ఆండాలమ్మ కాలనీ వాసులకు పాపం అక్కడ ఉండలేని పరిస్థితి. డంప్ యార్డ్ ఏం చెప్పిండి, నేను గెలిచినాక నెల రోజులల్లో డంప్ యార్డ్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేపిస్తా అన్నాడు. మరి సార్ 18 నెలలు అయింది మీరు గెలిచి, ఎక్కడ పోయింది మీ డంప్ యార్డ్? ఇది డంప్ యార్డ్ పరిస్థితి. శ్మశాన వాటిక కడతానికి ఆయనే హోటల్లో మీటింగ్ పెట్టి వ్యాపారస్తులందరినీ కూర్చుండబెట్టి ఆయన కుల సంఘాల దగ్గర 5-5 లక్షల రూపాయలు ఆయన వసూలు చేసి, ఓ కుల సంఘం పెద్ద మనిషి చెప్తాడు నాకు, ఆయన 5 లక్షలు అడిగిండు, ఈయన రాగానే 10 లక్షలు అడిగాడు. మరి రేపు భావి తరాలంటే భవిష్యత్తులో వచ్చే వాళ్ళు ఎన్ని అడుగుతారు? మేము ఇవాళ శ్మశాన వాటికకి ఇస్తున్నాం, మరి రేపు డంప్ యార్డ్కి కూడా అడుగుతారా? ఎల్లుండి బ్రిడ్జిలు కడటానికి, ఫ్లైఓవర్లు కడటానికి కూడా అడుగుతారా? నేను అడుగుతారా పైసలు? కుల సంఘాలను బెదిరించి పైసలు అడుగుతారా?
వ్యాపారస్తులను బెదిరించి పైసలు అడుగుతారా? రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లో కూడా అభివృద్ధి పనులు అక్కడ కూడా శ్మశాన వాటికకు కుల సంఘ నాయకుల దగ్గర అడుగుతారా? అక్కడ కూడా వ్యాపారస్తుల దగ్గర చందాలు తీసుకుంటారా? వట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో కూడా వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారా? మరిగా ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ట్యాక్సులు కట్టేది దేనికి? ప్రాపర్టీ ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్సులు, జిఎస్టీలు ఇవన్నీ ఎందుకు ప్రజలు కడతారు? కుల సంఘాలు అనేటి కులంలో ఉన్న పేదవాళ్ళు, పేద విద్యార్థులు కావచ్చు, గరీబోళ్ళ కొరకు కుల సంఘాలు ఏర్పడ్డాయి. స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేయడం. ఇవాళ వాటిని గవర్నమెంట్ చేయాల్సిన పనికి కుల సంఘాలను బెదిరించి ఇలా పైసలు వసూలు చేస్తారు. పోనీ ఆ శ్మశాన వాటిక మరి ఎంత తోడు కట్టినావు అది తెలియదు. ఒకసారి 4 కోట్లు అంటారు, ఒకసారి 11 కోట్లు అంటారు. శంకుస్థాపన అయిపోయాక దానికి టెండర్లు ఇస్తాను. అసలు ఏం జరుగుతుంది? ఇది శ్మశాన వాటిక పరిస్థితి. ఆయన పేరే ఎల్లంపల్లి దివాకర్ రావు. ఎల్లంపల్లి బాధితులను మోసం చేసింది. ఈయనేం చేసిండు? నేను గెలిచినాక 3 నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు పైసలు ఇప్పిస్తా అని చెప్పి 3 నెలల్లో ఇప్పిస్తా అని చెప్పి 18 నెలలు అయింది. ఎక్కడికి పోయింది మరి ఎల్లంపల్లి బాధితుల నష్టపరిహారం? అటు గోదావరికి అటువైపు ఉన్న ధర్మపురి నియోజకవర్గంలో ఇదే ఎమ్మెల్యే, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇదే ఎంపీ ఇద్దరు కలిసి అక్కడ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పించారు. మరి నువ్వెందుకు ఇప్పించలేకపోతావు? ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పించకపోగా ఉల్టా ఏం చేసినావు? నువ్వు కార్పొరేషన్లో కలిపి ఇవాళ నర్సింగాపూర్ గ్రామంలో పేద ప్రజలు 100 రోజుల పని మీద, పనికి ఆహారం పథకం మీద వాళ్ళకు ఒక ఆదాయం ఉంది. ఇవాళ కార్పొరేషన్లో కలిపితే అది కూడా వీకి. ఇట్లా ఎల్లంపల్లి బాధితులను మోసం చేసి సింగరేణి మనకు అందరికీ తెలుసు, పట్టాల సమస్య పెద్ద సమస్య. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టాల సమస్యకు పరిష్కారం రాలి. ఈయన వచ్చినాక పట్టాల సమస్యకు పరిష్కారం అవుతుంది అనుకున్నాం. పట్టాల సమస్య గురించి మాట్లాడేది నాకు లేదు. రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఎలక్షన్లో అప్పుడు ఫుల్ వాడుకున్నాడు. పాపం వాళ్ళు ఈయన గెలిస్తే ఏదో అవుతుందని చాలా కష్టపడి తిరిగారు. ఏడవైంది మరి రిటైర్డ్ కార్మికుల 2 గంటల పోవు. ఇది మంచిర్యాల పరిస్థితి. మంచిర్యాల నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఎట్లుందంటే పేన మీద నుంచి పొయ్యిల పడ్డట్టున్నది. ఇది మంచిర్యాల నియోజకవర్గ పరిస్థితి. అయ్యా కొడుకు దోసుకున్నారు. ఇప్పుడు ఇక మొత్తం గ్యాంగులు పెట్టే నడుపుతారు. ఎంతసేపు నేను ఎంత సంపాదించినా నా తర్వాత నా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యే కావాలి, ఆయన అయ్యా కొడుకు. ఈయన లేతే ఇక ఈయన పెద్ద లిస్టే పెట్టాడు. ఓ రోజు భార్య అంటాడు, ఓ రోజు కొడుకు, ఓ రోజు కోడలు. ఇక ఈయనది ఇట్లా నడుపుతారు. ఇద్దరిది కూడా కేవలం కుటుంబం గురించి ఆలోచన, ప్రజల గురించి ఎక్కడ కూడా ఆలోచన లేదు. తెలంగాణ మొత్తంలో మంచిర్యాల నియోజకవర్గం రోల్ మోడల్ అవుతుంది. దేంట్లో రోల్ మోడల్ అవుతుంది సార్? భూ కబ్జాలలో రోల్ మోడల్ అవుతుందా? బెదిరింపు రాజకీయాలలో రోల్ మోడల్ అవుతుందా? గ్యాంగులు పెట్టి నలిపి చుట్ల రోల్ మోడల్ అవుతుందా? ఇవాళ మంచిర్యాల గురించి తెలంగాణ మొత్తం చర్చ అవుతుంది. మేము చర్చకు సిద్ధం. మోదీ గారి ప్రభుత్వం ఏం చర్చ చేసి, ఏం అభివృద్ధి చేసిందో మేము చర్చకు సిద్ధం. కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధం. మీరు కూడా రండి. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారు? చర్చకు రండి. బహిరంగ చర్చకు మేము కూడా సిద్ధం. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రాత్రికి రాత్రే అక్రమ దుకాణాలు వెలువస్తున్నాయి. పట్టణంలో ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపించినా, ముఖ్యంగా మున్సిపల్కు సంబంధించిన రోడ్లకు ఇరువైపులా ఉన్న ఖాళీ ప్రదేశాల్లో అక్రమంగా టేలలు, పందిళ్లు వేసి యథాచ్ఛగా దుకాణాలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ముఖ్యంగా ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమీపంలోని రోడ్డుకు ఇరువైపులా అక్రమ దుకాణాలు వెలిసినప్పటికీ అధికారుల దృష్టికి రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇదిలా ఉంటే అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణ యజమానుల నుంచి కొంతమంది దళారులు వ్యక్తులు ప్రతి నెల 2,000 నుంచి 3,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పైకాజీనగర్ కాలనీలో మురుగు కాల్వ అధ్వాన్నంగా ఉందని, ఎగువన వివిధ కాలనీల నుంచి పారుతూ వస్తున్న మురుగు కాల్వను పక్కాగా నిర్మించకపోవడంతో నానాటికి వెడల్పుగా మారి పక్కనున్న సీసీ రహదారులతో ఇంటి గోడలను ధ్వంసం చేస్తుందని స్థానిక బాధితులు వాపోయారు. మురుగునీరు పారడంతో సీసీ రహదారి కోతకు గురై బిల్లలుగా మారి రాలిపోతుంది, రాకపోకలకు ప్రమాదకరంగా మారిందని అన్నారు. వర్షాకాలంలో మురుగు కాలువలతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందని, దీంతో పైకాజీనగర్ కాలనీకి చెందిన పలువురు ఇళ్లలోకి మురుగునీరు చేరడంతో పాటు ఇంటి గోడలు కూలిపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
వర్షాకాలం ప్రారంభం కాకముందే సంబంధిత అధికారులు చొరవ చూసి కాల్వను బాగు చేసి ఇళ్లలోకి నీరు రాకుండా చూసి సీసీ రహదారికి మరమ్మతులు చేయాలని కాలనీ వాసులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ వర్షాకాలం వచ్చే వరకు ఈ మొత్తం డ్రైనేజు నాలా మళ్ళీ మొత్తం నిండిపోయి మనకు ఇంట్లోకి నీళ్ళు వస్తుంది. ఆ వర్ష ప్రభావం వల్ల నా ఇల్లు షెడ్ కూడా కూలిపోయినది. దాని ఫోటోలు కూడా ఇచ్చాను పోయిన సంవత్సరము. ఇప్పటి వరకు జీపీలో ఇచ్చాను, మున్సిపాలిటీలో ఇచ్చాను, కలెక్టరేట్లో కూడా ఇచ్చాను. అధికారులు ఇప్పటి వరకు అయితే రాలేదు. ఈరోజు వచ్చి చూశారు. చూసి మరి ఏం పరిష్కారం చేస్తారో తెలియదు. ఇక్కడ ముందు ఉన్నది చూడండి, అది కొంచెం వీడియో తీయండి సార్. అది ముందు ఉన్నది ఒకవేళ అది కొంచెం వర్షాలు వస్తే ముందు ఉన్నది ఉంటే మన ఇంటి ముందు వచ్చి ముందు మడుగు తయారవుతుంది సార్. మడుగు తయారైన తర్వాత మళ్ళీ ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. మళ్ళీ ఆల్రెడీ మళ్ళీ ఈ మూల మీద ఆల్రెడీ అక్కడ దాకా పిల్లర్ కూడా కోసుకుపోయింది సార్. నేను స్వయంగా మరి నేను డబ్బులు పెట్టి నాలుగులో జేసీబీ పెట్టి నేను మట్టి కుప్ప వేయించుకున్నాను సార్. మూల మీద ఉన్నది ఆల్రెడీ వేసి మొన్ననే 15 రోజుల కిందట వేయించుకున్నాను సార్. వచ్చే వర్షాకాలంలో మళ్ళీ ఎక్కువ వర్షం వస్తే మళ్ళీ ఇల్లుకు కూడా పిల్లర్ కూడా పోయే అవకాశం ఉంది సార్. దాని గురించి అధికారులు దయండి మా ఇందు దయదలిచి నాలా డ్రైనేజు కట్టివ్వగలరని నా యొక్క మానవి సార్. సార్ నా పేరు శివరాత్రి రమేష్ సార్. రాజంపేట పైకాజ్ నగర్ నివాసిని సార్. ఈ నాలా ప్రభావం వలన ఇంకా నాకు కాకుండా వేరే ఇంట్లో వాళ్ళకు కూడా నీళ్ళు చొరబడే అవకాశం ఉంది సార్. చొరబడినవి కూడా ఇంతకుముందు కూడా ఈ బండ్లు కూడా కొట్టుకుపోయినాయి సార్. కార్లు కూడా మునిగిపోయినాయి ముందర. దాని వీడియోలు కూడా ఉన్నాయి సార్ మన దగ్గర, కావాలంటే చూపిస్తాను సార్. ఇది ఇంకా వర్షాకాలం రాకముందు ఏమైనా చర్యలు తీసుకోగలరని నా యొక్క మన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లక్షట్పేటలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. లక్షట్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని దండపల్లి, లక్షట్పేట్ మండలాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్న నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదారి తిరుపతి. పరస్పర ఆరోపణలు, విమర్శలతో పోటీ పడుతున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.